హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోను వ్లాగ్స్. ఈరోజు బ్రోకోలీ యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. చలికాలంలో పండించే పంట బ్రోకోలీ. ఈ పంట పండించడానికి సారవంతమైన నేలలు అనుకూలం. బ్రోకోలీ విత్తనం 1 హెక్టార్కి 400 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరిడితో చేసుకోవాలి. తర్వాత నారుమడులలో 30 నుండి 40 రోజులు పెంచాలి. తర్వాత పొలాల్లో నాటుకోవాలి. వరుసకి 45 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 30 సెంటీమీటర్లు దూరం వేసుకోవాలి. ఈ బ్రోకోలీలో త్వరగా కోతకు వచ్చే రకాలు ఉన్నాయి, ఆలస్యం కోతకు వచ్చే రకాలు ఉన్నాయి. ముఖ్యంగా త్వరగా కోతకు వచ్చే రకాలు 60 రోజులకు దిగుబడి తీసుకోవచ్చు. మధ్య రకం అయితే 80 రోజులకు, ఆలస్య రకాలు అయితే 90 రోజులకు దిగుబడి వస్తుంది. ఈ పంటకి ఎక్కువ ఇరిగేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. క్యాబేజ్, క్యాలీఫ్లవర్కి ఆశించే తెగుళ్ళు ఈ పంటకి ఆశిస్తాయి. ఇందులో సూక్ష్మ పోషక లోపాలను గుర్తించి తగు జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. చీడపీడల విషయానికి వస్తే ఇందులో హెడ్ బోరర్, టొబాకో క్యాటర్పిల్లర్ అనేది ఎక్కువగా వస్తుంది. అదే నారు టైంలో అయితే డాంపింగ్ కాఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. డాంపింగ్ కాఫ్ అంటే చిన్న ఉన్న మొక్కనే చనిపోతూ ఉంటుంది. అది గమనించినప్పుడు ట్రైకోడర్మా డ్రెంచ్గా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ పంటలో బోరాన్ లోపం అధికంగా ఉంటుంది. బోరాన్ లోపం వల్ల పువ్వు చిన్నగా ఉండి కాండంపై రంధ్రాలు పడతాయి. దీని నివారణకు 1 లీటర్ నీటికి 5 ml బోరాక్స్ కలిపి 30 రోజుల తర్వాత ఒకసారి స్ప్రే చేస్తే, మరొకసారి 15 రోజుల తర్వాత స్ప్రే చేసుకుంటే కాండంలో రంధ్రాలు నివారించి మొక్కల్లో అభివృద్ధి పొంది మంచి దిగుబడులు పొందవచ్చు. ఈ పంటలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకి 5 టన్నుల దిగుబడి పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోను వ్లాగ్స్.